వెల్కమ్ టు హెచ్కి సాఫ్ట్వేర్. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు 22వ తేదీ సెప్టెంబర్ 22వ తేదీ 2025న న్యూ జిఎస్టీని మారుతుంది. మన సాఫ్ట్వేర్ నుంచి సింప్లిఫైగా ఏ విధంగా జిఎస్టీని మార్చుకోవాలా, ముందుగా సర్వీస్ ప్యాక్ అనేది కొత్త అప్డేషన్ చేసుకోవాలి. ఇక్కడ హెల్ప్లోకి వెళ్ళిపోయి ఇక్కడ న్యూ అప్డేషన్ కొట్టచ్చు. లేకపోతే కనుక మన సాఫ్ట్వేర్ ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ అప్డేషన్ ఉంటుంది. ఇక్కడ అప్డేషన్ కొట్టినా కానీ మనం ఆటోమేటిక్ కొత్త అప్డేషన్ ఈ విధంగా ఎప్పుడైనా కానీ అప్డేషన్ అనేది మనమే ఓన్గా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చినప్పుడు ముందు మాత్రం ఏం చేయాలంటే అన్ని ఇయర్స్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ రన్నింగ్ ఏరి పెడతాము. రన్నింగ్ ఏరి పెట్టిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకొని రన్నింగ్ టిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఓకే కొట్టేస్తాము. అప్పుడు అనేది మన టైం సేవ్ అవుతుంది. మన బిల్స్ అన్నీ మనం ఎంటర్ చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ వేరే కంపెనీ ఉంటే కనుక వేరే కంపెనీ కూడా చూసుకొని ఇక్కడ ఓకే కొట్టి ఎస్ కొట్టాలి. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ క్యాన్సిల్ అనేది కొట్టాలి. మళ్ళీ ఇక్కడ ఓకే కొట్టామంటే మళ్ళీ మొదటి నుంచి మొత్తం రన్ అవుతూ ఉంటుంది. అది అయిపోయేదాకా మనం ఇట్లా వెయిట్ చేస్తూ ఉండాలి. ఇలా కొత్త ఫైల్ అనేది ఆటోమేటిక్గా అప్డేషన్ అయిపోతుంది. ఇక్కడ ఓకే కొట్టేసి నా ట్రయల్ వర్షన్ కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నాను. అదే మీరు మాత్రం కంపల్సరీగా ఇక్కడ క్లిక్ చేసి 25 చేసి ఇక్కడ ఓకే కొట్టి మళ్ళీ ఎస్ కొట్టాలి. అదేవిధంగా వేరే ఫర్ ఉంటే కనుక మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఓకే కొట్టి ఎస్ కొట్టాలి. అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ క్యాన్సిల్ అనేది కొట్టాలి. మనం జిఎస్టీ అనేది మార్చే ముందుగా మనకి పెండింగ్ ఏమైనా పర్చేజ్ బిల్స్ కానీ సేల్ బిల్స్ కానీ రిటర్న్స్ కానీ ఏం లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం వన్స్ జిఎస్టీ మార్చిన తర్వాత ఏమైనా బిఫోర్ బిల్స్ ఏమైనా వస్తే కనుక మళ్ళీ ఐటెంలోకి వెళ్ళి మళ్ళీ ఓల్డ్ జిఎస్టీ మార్చుకున్న తర్వాత మళ్ళీ బిల్లు కొట్టాలి. ఆ డేట్లో మళ్ళీ న్యూ జిఎస్టీ మార్చాలా. అంత టైం వేస్ట్ కాకుండా ఒక పూట లేట్ అయినా కానీ అన్ని పెండింగ్ లేకుండా చూసేసుకొని తర్వాత జిఎస్టీని మార్చండి. మనం జిఎస్టీ మార్చడం అనేది ఇక్కడ టూల్స్లోకి వెళ్ళిపోయి ముందుగా మనం ఇక్కడ బ్యాకప్ అనేది తీసుకోవాలా. కంపల్సరీగా ఇక్కడ లొకేషన్లో మన పెన్డ్రైవ్లో కానీ లేకపోతే ఇంకొక డ్రైవ్లో కానీ ఇక్కడ బ్యాకప్ అనేది తీసుకొని ఇక్కడ ఓకే కొట్టేస్తే హెచ్డి కొట్టారంటే మన బ్యాకప్ అనేది అయిపోతుంది. బ్యాకప్ తీసుకున్న తర్వాత ఇక్కడ అప్డేట్ న్యూ జిఎస్టీ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఓల్డ్ వర్షన్ అంటే 12% ఇది. ఇక్కడ మనకు 5% వస్తే కనుక టోటల్ ఆఫ్ సింగిల్ బటన్లో మనకి మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా మనకి 12% నుంచి 5%కి వచ్చేస్తాయి. అదేవిధంగా 18% నుంచి 5%కి వచ్చినా కానీ అంటే 100% వస్తేనే ఈ మెనూ ఉపయోగించుకోవాలి ఫోర్స్గా. అప్డేట్ కొడితే ఆటోమేటిక్ మొత్తం అయిపోతాయి. అదే కొన్ని 18 ఉండి కొన్ని 5 ఉండి కొన్ని 5 కూడా 0 అయితే కనుక కొన్ని ఐటమ్స్ మాత్రం టూ టైప్స్ మార్చుకోవచ్చు. ఒకటి ఇక్కడ ఐటమ్స్లోకి వెళ్ళినా ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఐటమ్ ఏ ఐటమ్ ఫైల్లో ఉందో చూసుకొని ఇక్కడ ట్యాక్స్లోకి వెళ్ళిపోయి మనం మారుస్తాం. ఇక్కడ ఏ ట్యాక్స్లో ఉంది ఏంటి అనేది అది 1 by 1 ఐటమ్ చేసుకోవాల్సి వస్తుంది. అదే ఇందాక ఇక్కడ మనం చూపించింది ఏంటంటే 100% అన్నీ మారితే మాత్రమే ఇక్కడ మనం ఈ మెనూ అన్ని ఉపయోగించుకోవాలి. అదే కొన్ని మారితే ఇక్కడ చేసుకోవచ్చు. లేకపోతే కనుక ఇక్కడ టూల్స్లోకి వెళ్ళిపోయి ఎక్స్లో కూడా మార్చుకోవచ్చు. మనం ఇక్కడ ఎక్స్లోకి వచ్చి అప్డేట్ జిఎస్టీ రేట్ అనేది ఎక్సెల్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇది క్లిక్ చేసేసి ఇక్కడ నేను ఓవర్గా జస్ట్ ఒక కంపెనీ పెడుతున్నాను ట్రయల్ వర్షన్ కాబట్టి మీరు మాత్రం అన్నీ కొట్టేసుకొని సెలెక్ట్ కొట్టేసి ఇక్కడ ఓకే కొట్టాలి. ఇక్కడ ఫైల్ నేమ్ డెస్క్టాప్ లొకేషన్ పెట్టుకున్నాను. ఇక్కడ ఎక్కడ కావాలి నేను డెస్క్టాప్ పెట్టుకున్నాను. ఇక్కడ ఫైల్ నేమ్ ఇస్తున్నాను. సేవ్ కొడితే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి డెస్క్టాప్ మీదకి వస్తుంది.
ఇక్కడ కూడా మనకి అన్ని ఎట్ టైం 100% కనుక మొత్తం చేంజ్ చేయాలంటే కనుక ఇక్కడ కంట్రోల్ హెచ్, ఇక్కడ ఈమెయిల్ సెలెక్ట్ రో మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంట్రోల్ హెచ్ అని కొడితే, కీబోర్డ్లో కంట్రోల్ హెచ్ అని కొడితే రీప్లేస్మెంట్ వస్తుంది. ఇక్కడ 18%ని 5% మార్చాలంటే ఎట్ టైము ఇక్కడ రీప్లేస్ అలా కొట్టేస్తే ఆటోమేటిక్గా అన్నీ కూడా మారిపోతాయి. అదే లేకపోతే కనుక ఇక్కడైనా కానీ మనకి ఈ ఐటమ్ 5 అయితే ఇక్కడ 5 పెట్టుకుంటాము, ఏదైతే 5 పెట్టుకుంటాము. అన్నీ మనం వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఇలా మార్చుకున్న తర్వాత ఇక్కడ సేవ్ చేస్తాము. సేవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం అగైన్ అదే మెనూలోకి వెళ్ళి మనం ఇక్కడ అప్డేట్ న్యూ జిఎస్టీ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఇంపోర్ట్ ఎక్సెల్ ఉంటుంది. ఇక్కడ ఆ ఫైల్ ఇక్కడ సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ ఓకే కొట్టేసి ఓకే అని క్లిక్ చేస్తే ఓల్డ్ జిఎస్టీ పోయి న్యూ జిఎస్టీ అనేది యాడ్ అయిపోతుంది. అదేవిధంగా మనం ఏమైనా రేట్లు మార్చుకోవాలన్నా కానీ ఇక్కడ ఐటమ్ టు ఐటమ్ అయినా మార్చుకోవచ్చు, లేకపోతే ఎట్ టైము మనం ఇక్కడ ఎక్సెల్లో కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ టూల్స్లోకి వచ్చేసి ఇక్కడ అప్డేట్ రీసెంట్ రేట్లు ఉంటుంది. ఇక్కడ ట్రయల్ వాష్ ఓన్లీ ఒకటే పెడుతున్నాను. ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఇక్కడికి వచ్చేస్తుంది. మన రేట్లను మారితే కనుక ఇక్కడ రేట్లు అనేది మనం మార్చుకుంటాము. ఈ విధంగా మార్చేసుకొని ఇక్కడ సేవ్ చేస్తాము. అగైన్ మళ్ళీ మనకి ఇక్కడ అప్డేట్ రీసెంట్ రేట్స్ ఉంటుంది. ఇక్కడ ఇంపోర్ట్ అని క్లిక్ చేస్తాం. అప్డేట్ ప్రిపేర్ లిస్ట్ అని క్లిక్ చేసుకొని ఇక్కడ సెలక్షన్కి వెళ్ళిపోతే రేట్ చేసుకొని ఇక్కడ ఓకే కొట్టేసి అప్డేట్ కొడితే ఆటోమేటిక్గా మనకి న్యూ రేట్లు అనేది అప్లైబుల్ అయిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా కానీ ఇక్కడ మా ఆఫీస్ నెంబర్ కానీ కాల్ చేయండి. థ్యాంక్ యూ.